జీవితంలో కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది. అది నీకే కాదు తల్లి, ప్రతి మానవునికి కూడా పరీక్షలు పెడుతుంది. కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా విడిచింది నేను లేనే లేదు. అన్ని రకాలుగా నిన్ను ప్రమాదాల నుంచి, పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా నిన్ను బయటపడేశాను. పెద్ద పెద్ద విషయాల్లో నీకు ఏ బాధ కలగాల్సినటువంటి విషయాల్లో కూడా చాలా చిన్న విషయాలుగా మార్చాను. చాలా చిన్న చిన్న అంటే నిన్ను బాధకు గురి చేసేవి పెద్ద విషయాల్లో కూడా చిన్న చిన్న విషయాలుగా మార్చాను. కనుక ఎన్ని రకాలుగా సమయాన్ని అందించాను. వాహన ప్రమాదాలను తీసేశాను. బయటకు వచ్చి నిందలు పడవలసినటువంటి రోజులను కూడా రూపుమాపాను. నలుగురిలో నీ గౌరవం పోకుండా నిన్ను కాపాడాను. అలాగే ఇప్పుడు కూడా నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో తెలియదు కానీ అపోహతో, అపనమ్మకంతో బతుకుతూ ఉన్నావు. నీ అడుగులు జారిన పట్టుకునేది నేను, నీ హృదయం విరిగిన ముడిపెట్టేది నేనే. నువ్వు నన్ను కేవలం ఒక్కసారి పిలిస్తే చాలు. అలా అని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఎంత దూరాన ఉన్న సప్త సముద్రాల ఉదుటున నీ దగ్గరకు వస్తాను, పిలిస్తే సరిపోతుందని ఎన్నోసార్లు చెప్పాను. నేను నీకు మార్గం చూపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని కూడా నీకు కూడా బాగా తెలుసు. నమ్మకాన్ని నీ చేతితో పట్టుకో అని చెప్పినా కూడా నువ్వు వినడం లేదు. నమ్మకాన్ని నీ చేతిలో పట్టుకోకుండా విడిచిపెట్టేస్తున్నావు. చూడు, నేను ఎప్పుడూ కూడా నీ చుట్టూ ఉంటాను, నీ మనసులో ఉంటాను. అలాగే నువ్వు పిలిచేటటువంటి పిలుపులో ఉంటాను. కానీ నువ్వు నన్ను విశ్వసించడం లేదు. చూడు తల్లి, జీవితం నీకు సులభంగా దొరకదు. కానీ అదే కష్టమైతే నీ బలాన్ని తయారు చేస్తుంది. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నీ కలలను పట్టుకో. ఎందుకంటే ఈరోజు నిన్ను నవ్వించే వాళ్ళు రేపు నీ విజయాన్ని చప్పట్లు కూడా కొడతారు. పడిపోవడం అనేది ఓటమి అసలు కానే కాదు. లేచి నిలబడకపోవడమే ఓటమి అనేది. నీ మీద నువ్వు నమ్ముకున్నా, నీ ఉంచుకుంటే గనక తరువాత నీ మార్గాన్ని నేను సుగమం చేస్తాను, సంతోషంగా ఉంచుతాను. విలువ లేని చోటకు వెళ్ళి అసలు మాట్లాడవద్దు. ప్రేమ లేని చోట ప్రేమ కావాలని చెప్పి వారి నుండి ఆశ పడనవద్దు. దూరం పెడుతూ ఉన్న వారికి మరలా తిరిగి వారిని దగ్గర అవ్వాలని చెప్పి వారితో ప్రేమను పంచుకోవాలని, వారితో అన్ని విషయాల్లోనూ మమేకం అవ్వాలని చెప్పి అనుకోనేవద్దు. అలాగే నిన్ను నిర్లక్ష్యం చేసే వారి కోసం కూడా నువ్వేమీ ఎదురు చూస్తూ ఉండవలసిన పని లేదు. భారం అనుకునే వాళ్ళతో నీ భావాలను, మాటలను పంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు చెప్పాలంటే మనది కానటువంటిది దానిపై ఆశ అనేది పెంచుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. నీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో, అంతేగాని నీకు ఏదైనా కానీ నచ్చి ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే చెయ్యి. నీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలనుకుంటే దానివల్ల ఏమవుతుందో తెలుసా? నీ శక్తి, సమయం అన్నీ వృధా అయిపోతాయి. వారి కోసం ఆలోచిస్తూ కూర్చుంటే నీవు ఇక ముందుకు అడుగులు ఎప్పుడు వేస్తావు?